హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. మైదా పిండి లేకుండా, అలాగే చక్కెర కూడా యూజ్ చేయకుండా మంచిగా బెల్లం అండ్ గోధుమ పిండితో చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పున్నర గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని అయితే మంచిగా పిసుక్కోవాలండి. పిండి ఎలా ఉండాలంటే మరీ గట్టిగా కాకుండా, అలాగే మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉండాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు అయితే పిండిని పక్కకు పెట్టేద్దామండి. సో 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలుపుకొని, ఆ తర్వాత చిన్న బాల్స్లా చేసుకొని మనం గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ గవ్వలు చేసుకోవడానికి గవ్వల పీట ఉంటుందండి. ఆ గవ్వల పీటతోని మనకు కావాల్సిన గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ గవ్వల పీట లేకపోతే మనం జలిగంటెతోనైనా సరే గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే మనం ఆయిల్ని అయితే మంచిగా వేడి చేసుకోవాలండి. బాగా వేడి చేసుకున్న తర్వాతనే గవ్వలను ఇందులోకి వేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలను అయితే ఆయిల్ వేడయ్యాక ఇందులో వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. మంచిగా కలర్ రావాలి. సో ఇవి ఎంత మంచిగా కాలిస్తే అంత మంచి క్రిస్పీగా ఉంటాయి. అందులోకి ఎన్నైతే పడతాయో అన్నీ మనకు అందులోకి వేయడానికి వీలైనవన్నీ తీసుకొని మంచిగా కాల్చుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా మన దగ్గర ఉన్న వాటినన్నిటిని ఇందులోకి వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. ఈ గవ్వలను పిల్లలు అలాగే పెద్దలు సైతం చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి మీ పిల్లల కోసం. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి పాకం కోసం 1 కప్పు బెల్లంనైతే తీసుకోవాలండి. ఒక బౌల్ పెట్టేసి అందులో 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. సో ఈ మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న గవ్వలను అయితే ఇందులోకి వేసుకొని మంచిగా కలపాలండి. మంచిగా కలుపుకొని గోరువెచ్చగా అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా విడదీసి మనం వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.